దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీకు అందరికీ ఈ ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాం. జూన్ నెలంతా కాచి కాపాడిన దేవుడు మరి జూలై నెలలో మనల్ని ప్రవేశింపజేశారు. జూలై నెల 2వ తారీఖు ఈ ఉదయకాలపు ధ్యానంలో ఈ దినపు మరి బైబిల్ వాక్యాల ద్వారా దేవుడు మనతో మాట్లాడి మనల్ని ధైర్యపరిచి మనల్ని బలపరిచి తన సేవార్థమై మనలను వాడుకోను గాక. ఈ ఉదయకాలంలో ఒక ప్రత్యేకమైన గీతాన్ని మనం పాడుకొని దేవుని స్తుతించుకుందాం. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము అనే కీర్తన మనం పాడుకుందాం. హల్లెలూయా. అన్ని నామముల కన్నా పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైనా కనబరచదగిన యేసు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము,
ఈరోజు మన ధ్యానం నిమిత్తమై పాత నిబంధన పాఠ్యభాగము 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 17 నుంచి 24 వచనాల వరకు, తర్వాత ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 14 నుంచి 24 వచనాలలో గల దేవుని వాక్యాలను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. దేవుడి ధ్యానం ద్వారా మనతో మాట్లాడాలని, ఆత్మీయ వరాలు మనకు దయచేయాలని కోరుకుంటూ ఈ యొక్క ధ్యానాన్ని మనం ప్రారంభించుకుంటున్నాం. ఈ 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూసినటువంటి ఈ భాగంలో దావీదు గారు రాజు అవుతాడు. సమూయేలు సౌలు గారి తర్వాత దావీదును దేవుడు ఎంచుకుంటాడు. అయితే చివరి యుద్ధంలో సౌలు ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేస్తాడు. ఫిలిస్తీన్లు అమాలేకీయులతో యుద్ధం చేసినప్పుడు అమాలేకీయులు సౌలు రాజును, ఆయన 2 కుమారులను, ఆయన సైన్యం అంతా తుత్తునేలుగా ఓడిపోతారు. ఓడిపోయిన తర్వాత ఇక ఆయన సరిపోతారు. ఆ తర్వాత రాజ్యము దేవుడు మరి దావీదు గారికి ఇచ్చాడు. దావీదు గారు దేవుడి దగ్గర మనవి చేసుకుంటాడు, నేను పోదునా వద్దా అని దేవుడి దగ్గర మనవి చేసుకుంటే, నువ్వు వెళ్ళు, దేవుడు నిన్ను రాజుగా అభిషేకించాడని చెప్తాను. ఆ రీతిలో ఆయన దేవుడి యొక్క నామంలో ఇశ్రాయేలు ప్రజలకు 2వ రాజుగా చేయబడ్డాడు. మరి ఆ సమయంలో ఎప్పుడైతే సౌలు రాజు, ఆయన కుమారుడు, ఆయన కుటుంబీకులందరూ చనిపోయారనే వార్త ఆయనకు తెలిసిందో, ఆయన ఒక ధనుర్గీతం, లామెంటేషన్స్, విలాప గీతం ఒకటి పాడాడు. పాడి ఆ ఇశ్రాయేలు ప్రజలందరూ, యూదా వారి అందరికీ కూడా ఆయన ఏమని తెలియజేశాడంటే, మీరు కూడా పాడి సంతాపం తెలియజేయండి అని ఆ కీర్తన పాడి, ఆ కీర్తనలో సౌలు రాజు పట్ల, ఆయన కుమారుడైన యోనాతాను పట్ల సౌలుకి ఎంత అభిమానం ఉందో, ఎంత భక్తి ఉందో, ఆ భక్తి అంతటిని ఆయన పాట ద్వారా తెలిపి సంతాపం వ్యక్తం చేశాడు. అయ్యో సౌలు రాజు గారు చనిపోయాడని అన్నాడు. యోనాతాను గురించి అయితే ఎంత మంచి మాటలు అంటున్నాడంటే, నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడు వంటివి, నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటేను అది అధికమైనది అని యోనాతాను పట్ల దావీదు తన ప్రేమను కనపరుచుకున్నాడు. ఆ రీతిలో ఒక చక్కటి విలాప గీతం రాసి వారిని బట్టి సంతాపం చేసి తర్వాత ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు. రాజుగా అభిషేకించబడి ఇప్పుడున్నటువంటి ప్రజలందరి యొక్క మన్ననను పొందుకొని ఆయన పరిపాలన సాగించాడు. అది ఈరోజు పాఠంలో మనం చూసినటువంటి విషయాలు. అంటే సౌలు దేవుని యొక్క ఆజ్ఞను మీరి దేవునికి అవిధేయుడైనందున ఆయన ఎంత కుక్కసాగు చచ్చిపోయినంత పని అయిపోయింది. ఆయన దిక్కులేని వాడుగా యుద్ధంలో చనిపోయాడు, కొడుకు చనిపోయాడు. మరి చూసారా, దేవుని యొక్క ఉగ్రత ఎట్లా ఉంటుందో, దేవునికి అవిధేయులైనటువంటి వారి పట్ల దేవుని శిక్ష ఎట్లా ఉంటుందో మనం చూస్తున్నాం. ఎంతో దేవుడు ముచ్చటపడి ఇశ్రాయేలు ప్రజలందరికీ మొట్టమొదటి రాజుగా ఆయనకు అభిషేకం చేస్తే దేవుని యొక్క మరి నామాన్ని ఆయన అగౌరవపరిచి దేవుని యొక్క శిక్షను కొని తెచ్చుకున్నాడు. ఒక్కసారి చచ్చిపోయాడని మనం అనుకుంటాం అప్పుడప్పుడు అందరూ కొందరి గురించి. సో అటువంటి మరణాన్ని పొందుకున్నాడు. సరే, ఆ తర్వాత మరి దావీదు రాజయ్యాడు. దావీదు తర్వాత ఎంతో కాలం దేవుని యొక్క సన్నిధిలో మహా గొప్ప రాజుగా అభిషేకించబడ్డాడు. దేవుని స్తోత్రం. మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏమిటంటే, దేవునికి అవిధేయులైనటువంటి వారి, దేవుని మాట విననటువంటి వారి పట్ల దేవుని యొక్క కోపం ఎంత ఘనంగా ఘోరంగా ఉంటుందో మనం చూస్తున్నాం. ఇకపోతే మనం ప్రకటన గ్రంథం చూస్తున్నాం. ప్రకటన గ్రంథంలో 18వ అధ్యాయం చూస్తున్నాం. 18వ అధ్యాయంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే,
మహాపట్టణమైన బబులోను కూలిపోయింది. ఈ మహాపట్టణమైన బబులోను ఒక స్త్రీ రూపంలో ఉండి ఎంతో అందగత్తె అయి ఉండి భూలోక రాజులందరినీ తన యొక్క అందం చేత వశపరుచుకొని వారిని తను లోబరుచుకొని వారితో వ్యభిచారం చేసి వారితో అధికారం చలాయిస్తూ ఉంటుంది. ఆ రీతిలో ఉన్నటువంటి మహాబబులోను పట్టణము దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ దేవుని యొక్క ఉగ్రతకు పాలైనందున ఆ మహాపట్టణమైనటువంటి బబులోను దేవుడు నాశనం చేశాడు. ఎప్పుడైతే ఈ పట్టణం కూలిపోయిందో ఇక్కడ 18వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఆ పట్టణాన్ని ప్రేమించినటువంటి వారు, ఆ స్త్రీని ప్రేమించినటువంటి వారు, ఆ స్త్రీ ఎటువంటి వస్త్రాలు ధరించుకొని దేవుని సన్నిధిలో మరి కనబడిందో, ఎంత అలంకరింపబడిందో అనే విషయాలు మనం అక్కడ చూస్తాం. ఆమె ఎటువంటి వస్త్రాలు ధరించుకుందో ఒక్కసారి నేను మీకు చదివి వినిపిస్తాను. అయ్యో అయ్యో, సన్నపు నార బట్టలను, ధూమ్ర రక్త వర్ణపు వస్త్రములను ధరించుకొని బంగారంతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడిన మహాపట్టణమా, ఇంత ఐశ్వర్యము ఒక్క గడియలోనే పాడైపోయినే అని చెప్పుకొనుచు దాని బాధను చూసి భయాక్రాంతులై దూరముగా నిలుచుందురు. అంత ఐశ్వర్యవంతమైనటువంటి ఆ పట్టణము, వేశ్యైన పట్టణము, దేవునికి వ్యతిరేకమైనటువంటి జనాంగముగా పేరు పొందినటువంటి ఆ పట్టణము, దేవుని ప్రజలను హింసించి మరి కష్టపెట్టినటువంటి ఆ పట్టణం ఆ రీతిగా కూలిపోయింది. అయితే మరి ఆ తర్వాత మనం చూస్తున్నాం మరి ఇంకొక మాట, పరలోకమా, ఎప్పుడైతే ఈ పట్టణం కూలిపోయిందో ఆ భూరాజులైనటువంటి వారు, ఆమెతో వ్యభిచరించినటువంటి వారు, ఆమెను ప్రేమించినటువంటి వారు, ఆమె అందానికి మోహితులైపోయినటువంటి వారు ఏడుస్తూ ప్రలాపిస్తూ ఉన్నారు. అయితే ఆ పట్టణం కూలిపోయినందున దేవుని ప్రజలు ఎంత సంతోషిస్తున్నారో ఈ మాటల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. పరలోకమా, పరిశుద్ధులారా, అపోస్తలులారా, ప్రవక్తలారా, దాన్ని గూర్చి ఆనందించుడి. ఏలైనగా దాని చేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడా పట్టణమునకు తీర్పు తీర్చి ఉన్నాడు. దేవుడా పట్టణానికి తీర్పు తీర్చాడు. కూలిపోయింది, సర్వనాశనమై పోయింది. ఎంత అందగత్తె అయినటువంటి ఆ పట్టణము, సర్వాంగ సుందరంగా అలంకరింపబడినటువంటి ఆ పట్టణము కూలిపోయింది, నాశనమైపోయింది. దేవుడు ఆ పట్టణానికి ఆ గతి పెట్టాడు. మరి ఈరోజు ఆ పట్టణం మరి మన దేవునికి అవిధేయులైనటువంటి వారందరికీ వచ్చేటటువంటి గతిని చూపించేటటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఆ తర్వాత పట్టణం ఎప్పుడైతే నాశనం అయిపోయిందో, ఎప్పుడైతే కూలిపోయిందో, ఇంకా దేవుని యొక్క గొర్రెపిల్ల అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రాజ్యము ప్రారంభమైంది. ఆ గొర్రెపిల్ల అయినటువంటి దేవుని యొక్క క్రీస్తు ప్రభు యొక్క వివాహ మహోత్సవానికి రండి అని ఒక ఆహ్వానం 19వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అటు తరువాత బహు జనముల శబ్దము వంటి గొప్ప స్వరము పరలోకమందు ఇలా చెప్పుగా వింటిని, ప్రభువును స్తుతించుడి. 3వ వచనంలో ప్రభువును స్తుతించుడి. 3వ వచనంలో ఆ 24 పెద్దలు 4 జీవులను సాగిలపడి ఆమేన్, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడకు దేవునికి నమస్కారం చేసిరి. కొద్దివారేమి గొప్పవారేమి మీరందరూ ఆయన స్తుతించుడు అని చెప్పుచున్న యొక్క స్వరము సింహాసనం నుండి వచ్చను. ఆ రీతిలో మహాబబులోను పట్టణం కూలిపోయింది. ఆ మహాబబులోను పట్టణం కూలిపోయిన తర్వాత దేవుని రాజ్యం స్థాపించబడి దేవుని యొక్క రాజ్య సింహాసనమందు ఆ గొర్రెపిల్ల కూర్చొని ఉండుట మనం ఈ యొక్క అధ్యాయంలో మనం చూస్తున్నాం. అందరూ స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి గొప్ప ఆహ్వానం కూడా తెలియజేశారు. ఆ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి మరి వధువెవరు, ఆయనకు కావలసినటువంటి వధువు
సంఘం, విశ్వాస సమాజం, విశ్వాస సమూహమైనటువంటి సంఘమే ఆయనకు వధువు. అయితే బబులోను పట్టణం ఎంత గొప్పగా అలంకరించబడిందో అదేమో వేశ్య. ఇక్కడ దేవునికి అవసరమైనటువంటి విశ్వాస సమాజం వధువుగా అలంకరింపబడుతుంది. ఎట్లా అలంకరింపబడుతుందో చూడండి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమయం వచ్చినది. ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకొనుచున్నది. ఆయన భార్య అయినటువంటి సంఘం, నువ్వు నేనే ఆ సంఘం. ఈరోజు మనం ఎట్లా అలంకరింపబడుతున్నాం, అక్కడ దృశ్యం చూస్తున్నాం చూడండి. కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నార బట్టలు ఆమెకి ఇయ్యబడెను. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. హల్లెలూయా. పరిశుద్ధుల నీతి క్రియలు. సంఘము ఆ రీతిలో హింసింపబడింది. ఆ రీతిలో మరి శోధనలు ఎదుర్కొన్నది. ఎవరైతే ఏ విశ్వాసం అయితే ఈ లోకపరంగా వచ్చే శోధనలు, ఇహలోకపరంగా వచ్చే శోధనలు ఎదుర్కొని దేవుని కొరకు ఇష్టమైనటువంటి భార్యగా సిద్ధపడుతుందో ఆ భార్యకు దేవుడిచ్చిన సన్నపు నార బట్టలు పరిశుద్ధుల నీతి క్రియలు. ఆ నీతి క్రియలైనటువంటి సన్నపు నార బట్టలు ధరించుకొని గొర్రెపిల్లతో వివాహం ఆడటానికి సంఘమైన వధువు సిద్ధపడుతుంది. ప్రియమైన పిల్లరా, ఇగో దేవునికి అయిష్టమైనటువంటి కార్యములు చేసి దేవుని బిడ్డలను హింసించి దేవుని బిడ్డలను శోధించి నానా హింసలు పెట్టినటువంటి ఆ వేశ్య అయినటువంటి మహాపట్టణం కూలిపోయింది. దేవుని రాజ్యం స్థాపించబడుతుంది. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం వచ్చింది. ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి శోధనలను జయించినటువంటి సంఘ వధువు సన్నపు నార బట్టలు ధరించుకొని పరిశుద్ధుల ప్రార్థనలతో నేయబడినటువంటి సన్నపు నార బట్టలు ధరించుకొని వివాహ మహోత్సవానికి ఆమె వధువుగా వస్తుంది. ఈరోజు మరి మనం అదే సిద్ధపాటు కలిగినటువంటి వారమై, మరి సైతాలను జయించినటువంటి వారమై, శోధనలను జయించినటువంటి వారమై దేవుని యొక్క పిలుపులో మనం ఉండి ఆ యొక్క వివాహ మహోత్సవంలో పాల్పొందడానికి నువ్వు నేను ఆ వధువుగా సిద్ధపడి వెళ్ళడానికి అవసరమైన సిద్ధపాటు దేవుడు మనకు దయచేయునుగాక. దేవునికి స్తోత్రాలు. మొదటి పాఠం ద్వారా మనం నేర్చుకున్న సత్యము, దేవుని నామానికి అగౌరవపరిచి అవిధేయుడైనటువంటి సౌలుకు వచ్చినటువంటి నీచాతి నీచమైన ఘోరమైన చావు, అది దేవుని అవిధేయుడుగా ఉన్నందుకు ఆయనకు దొరికింది. అయితే దేవునికి భక్తుడైనటువంటి వినయవంతుడైనటువంటి నిరపరాధి అయినటువంటి దావీదుకు పట్టాభిషేకం, తర్వాత దావీదు యొక్క రాజ్య సింహాసనం స్థాపించబడింది. అట్లనే ఇక్కడ మరి దేవునికి ఇష్టమైన పనులు జరిగించినటువంటి వేశ్య బంగారు నగలు ధరించుకొని సన్నపు నార బట్టలు ధరించుకుని ఉన్నటువంటి ఆ వేశ్య ఆ బబులోను మహాపట్టణం కూలిపోయింది. దేవుని రాజ్యం స్థాపించబడింది. మరి చివరగా ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరగబోతుంది. ఆ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి సంఘ వధువుగా నీ సిద్ధపాటు నా సిద్ధపాటు ఏమిటని ఈరోజు మనం మరొకసారి ఆత్మావలోకనం చేసుకొని, దేవా అయినా నీ సన్నిధిలో నీతో వివాహం ఆడటానికి నాకు కావాల్సిన సిద్ధపాటు దయచేయండి అని చెప్పుకొని ఆయన సన్నిధిలో వినయంగా విధేయతగా దేవుని యొక్క కృపను పొందుకోవడానికి మనమందరం సిద్ధపడదాం కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు పాత్రుడు అయినటువంటి మా తండ్రి, స్తోత్రాలు. మీకు అవిధేయులైనటువంటి వారి మీదకి వచ్చే శిక్ష ఎంత ఘోరంగా ఉంటుందో చూశాం అయ్యా. సౌలు రాజు గారు మహా గొప్ప రాజు, ఆయన చాలా నీచాతి నీచంగా శత్రువుల చేతికి చిక్కి చనిపోయాడు తండ్రి. అంటే మీ భక్తుడైనటువంటి దావీదు అయినా ఎంతో శ్రద్ధ గలవాడై, భక్తి గలవాడై, ఎంతో వారికి ఒక మంచి పాట పాడి ప్రభావ మరి తమ సంతాపాన్ని తెలియజేశారు. మరి కొత్త నిబంధనలో తండ్రి ఈ యొక్క నామమును గణపరిచి వారికి దొరికేటటువంటి గొప్ప దీవెన ఎంత గొప్పగా ఉంటుందో చూశాం. అయినా
మహాబబులోను పట్టణం ఎంత విర్రవిండిపోయినటువంటి పట్టణాన్ని మీరు లయం చేశారు, దాని యొక్క క్రియలను లయం చేశారు. అయితే మరి దాన్ని లయం చేసి మీరు గొర్రె పిల్లగా మా యొక్క పాపములు క్షమించి మా కొరకు వరుడుగా పరలోకపు వరుడుగా రానుకుంటున్నాను. మేము ఎదుర్కొనే ధైర్యం మాకు దయచేయండి, సిద్ధపాటు దయచేయండి. ఈ నామంలో ప్రభావం ఆనందించే బిడ్డలుగా చేయండి. కరోనా వైరస్ మహమ్మారి దినాలలో మేము ఉంటుండగా ఈ యొక్క భయంకర మహమ్మారి మీ బిడ్డలను ఎవరిని తాకకుండా మీకు కాపుదల దయచేయండి. ఈ దిన దీవెనలతో నింపండి. యేసయ్య శ్రేష్టమైన నామములు బ్రతుకులాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనకు మన కుటుంబాలకు దేవుని ప్రేమించే బిడ్డలందరికీ ఎల్లప్పుడూ తోడైండును గాక. ఆమేన్.